నువ్వు ఏ మార్కెట్ కన్నావో ఏ షాప్ కైనావో వాళ్ళు అమ్మిందే వస్తువు చెప్పిందే రేటు. డిస్కౌంట్లు ఆఫర్లు పెట్టుకున్న అందులో కూడా వాళ్ళకే లాభం ఉంటుంది. చూస్తా ఎవ్వరు నష్టం చేసుకోరు కదా. ఒకవేళ వాళ్ళ కాడున్న వస్తువు నచ్చకున్నా వాళ్ళు చెప్పిన రేట్లు నచ్చకపోయినా వేరే షాప్కు పోతాం, అంతేగాని నాకు సగం రేటుకే ఇయ్యాలి గిట్లయితేనే తీసుకుంటా అని బేరాలాడితే ఊకుంటారా? చెల్నాడు అని అంటారు. కానీ రైతు పరిస్థితే ఉల్టా ఉంటుంది. వాళ్ళ వస్తువులకు కూడా దళార్లే రేట్లు కడతారు. మరి ఎటు చూడు జొన్న కుప్పలే, ట్రాక్టర్లకేం చెత్తుకొస్తున్నారు, రోడ్ల మీద ఎండబోసి నేర్పుతున్నారు. పొద్దుకాల దగ్గరికి నూకాలే, పొద్దుగాల ఎండ వెళ్ళినాక కళ్ళం నేర్పాలే. పచ్చిగుంటే గుణం అనేటాళ్లకు వారం పద్ధతులు ఎండబోసినా ఇదే కథ. అడ్డికి పావుషేరు అడుగుతున్నారు దళారులు ఎర్రజొన్నల్ని. బయట మార్కెట్లలో బగ్గ గిరాకున్న ఎర్రజొన్నల్ని నిజామాబాద్ జిల్లాలో మాత్రం దళారులు అడిగినంతకే ఇయ్యాలి, వాళ్ళు ఇచ్చినంతే తీసుకోవాలి. వారు బైబ్యాక్ ఫస్ట్ తీసుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు 42 కాడికి అని చెప్పి కొద్దిమందికి అగ్రిమెంట్ చేసుకుంటా ఉన్నారు. క్వింటాల్ 3,500 రూపాయలకి క్వింటాల్ చొప్పున మేము కొంటాం, లేకుంటే కొనేది లేదు, మేము కొంటలేమని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా ఈ ప్రభుత్వం కానీ ఈ జిల్లా యంత్రాంగం కానీ దీని గురించి రైతాంగం గురించి పట్టించుకునే పరిస్థితి పాపాన పోలేదు. సీజన్ సాలైనప్పుడు ఎర్రజొన్నల రైతులతోని మీటింగ్ పెట్టి కింటాకు 4,500 ఎంబడి ఇస్తామని చెప్పిలాట. తీరా పంట అమ్ముకునేటాళ్లకు దళారులంతా సిండికేట్ అయ్యి 3,500కించి 3,600 వరకే ఇస్తామని అంటున్నాట. ఆఖరికి 4,200 ఇయ్యి అని అడుగుతున్నారు పాపం రైతులు. 3,800 3,900 ఉండి ఇప్పుడు 3,500 అంటున్నారు. మీ ఇష్టం ఉంటే ఇంటి లేకపోతే లేదు, మాకు రేటు పడిపోయింది అంటున్నారు. వాళ్ళందరూ సిండికేట్ అయిపోయినారు. ఇచ్చేటప్పుడేమో ఇంత ఉంటాయని చెప్తున్నారు, ఒక్కటిసారి కుంటాలకు 1,000 రూపాయలు 800 దించేసిండ్రు. మేము బాగా నష్టపోతున్నాం రైతులు. మేము అమ్మిన దాని మీదకి వెళ్ళి మాకు గింత అని బోనస్ ఇస్తే మాకు మంచిగా ఉంటుండే. అంతే కదా మరి, గట్ట చేస్తే కింటాకో 800కించి 1,000 రూపాయల దాకా నష్టపోయినట్టే. ఎకరానికో 18కించి 20 క్వింటాల వరకు వంటాయి జొన్నలు. ఆ లెక్కన చూస్తే ఎకరం పేరు మీద ఓ 20,000 దాకా నష్టపోయినట్టే. ఇదిట్టుంటే అటు మైబాద్ జిల్లాలుండేటి రైతులు కూడా ఇదే గోస. ఆడ కూడా మిర్చి రైతులు సిండికేట్ అయ్యి గిట్టుబాటు ధరియట్లేదని గీ తీరుగా అర్ధరాత్రి ధర్నాకు దిగిరు రైతులు. చూడలే గీ అన్ని మిరపకాయ లోడ్లు వేసుకొని వచ్చిన ట్రాక్టర్లే. ఈ గిట్ట రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేసేటాళ్లకు తెల్లందానిక కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్ ముచ్చటట్ట పెట్టులు గాని రైతుల గోసే చిన్నగా లేదబ్బా. మిరపకాయ రైతులది గీ గోస, జొన్నలు పండించిన రైతులది గా గోస. రైతే రాజు, రైతు లేని రాజ్యం లేదు అని ఒకప్పుడు ఓట్ల ముంగట గప్పాలు కొట్టిన వాళ్ళంతా ఏడబోయిలో మరి ఇప్పుడు ఇంత అవుతుంటే ఇదంతా అటంక మాట్లాడుకుందాం గాని రైతుల్ని ఆగం చేయకుండా అనుకున్న కాడికి గిట్టుబాటు ధర ఇప్పించేది ఉపాయం చేయాలి సార్లు జరా.